కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ రేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. నిన్న ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. భారీ విజువల్స్, యాక్షన్ షాట్స్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ ఇచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన దేవరా గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ లో ఉన్న ప్రతి షాట్ ని ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే దేవరా విషయంలో అభిమానులు ఒక విషయాన్ని నోటీస్ చేశారు. అదేంటంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ట్యాగ్ ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా పిలువబడే ఎన్టీఆర్ దేవరా సినిమా నుంచి అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ఫుల్ ట్యాగ్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా పిలువబడుతున్నాడు. అలా దేవరతో ఎన్టీఆర్ ఒక నయా ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే చెప్పాలి. కాగా ఇప్పటికే ఈ సినిమా 85% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 2 భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న దేవరా రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన టీ సిరీస్ సంస్థ దేవరా ఆడియో రైట్స్ ను కళ్ళు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. సుమారు 33 కోట్లు పెట్టి దేవరా ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మరే సినిమా ఆడియో రైట్స్ ని ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేసింది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.